హే గాయ్స్! ఇదైతే నిన్నటి రోజున మినీ వ్లాగ్. నిన్న అమావాస్య అంట. ఇయర్లీ వన్స్ వస్తుంది. చనిపోయిన వాళ్ళకి పూజ చేసుకొని అన్నదానం చేస్తే చాలా మంచిదన్నారు. సో, ఇంకా నాకైతే ముందు రోజు నుంచి ఒక 2 డేస్ బ్యాక్ నుంచే అస్సలు హెల్త్ బాలేదు. నెక్స్ట్ డే నేను లేస్తానో లేదో నాకే హోప్ లేదనమాట. ఇంకా అతి కష్టం పైన లేసి పూజ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాం. మా డ్యాడీ చనిపోయి ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అవుతాంది. కానీ ఏ ఇయర్ మేము ఎటువంటి ల్యాగ్ లేకుండా నీట్‌గా జరుపుకున్నాం. అది ఎన్ని ఇయర్స్ అవుతున్నా నేనైతే అసలు మా డ్యాడీని తలుచుకోని రోజే లేదు. ఇన్ని ఇయర్స్‌లో అంత బాండ్ ఉందనమాట. మా ఫ్యామిలీలో మా డ్యాడీతో నాకు. ఆబ్వియస్‌లీ డాటర్స్‌కి, ఫాదర్స్‌కి ఉన్న బాండ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అది కూడా నాకంటూ ఒక ఏజ్ వచ్చాక చనిపోయారు మా డ్యాడీ. సో, నాకు అలానే గుర్తుండిపోయిందనమాట. ఇంక కపిల్ తీర్థం అయితే స్టార్ట్ అయిపోయాం. మాకు ఇంకా అక్కడ అన్నదానం చేసేసుకొని, దర్శనం చేసేసుకొని ఇంకా హాస్పిటల్‌కెళ్దాము. నా వల్ల కావట్లేదని జూస్తే ఏ హాస్పిటల్స్ మాకు తెలిసిన వాళ్ళెవ్వరూ అప్పటికి కాంటాక్ట్‌లో లేరు మాకు. ఇంకా కాస్త వెయిట్ చేసి ఇంక ఫుడ్ తిందామని జెప్పేసి టేబుల్ 9కైతే అయిపోయాము. అక్కడైతే నేను చికెన్ సూప్ ఆర్డర్ చేసుకున్నా. కాస్త హాట్‌గా బావుంటుంది ఫీవర్‌కి అని చెప్పి. ఒకటి టేబుల్ 9లో వాళ్ళు మమ్మల్ని చూసి వాళ్ళకన్నా బోర్ గొట్టాలి. లేదంటే ఆ ఫుడ్ తిని మాకన్నా బోర్ గొట్టాలి. అంతవరకు ఆ టేబుల్ 9 అయితే వదలము. ఇంకా ఇంటికొచ్చేసి ఫుల్‌గా రెస్ట్ తీసుకొని ఇంకా చూసాం ఈవినింగ్ వరకు. నాకు ఎటువంటి చేంజ్ లేదు నా హెల్త్‌లో. ఇంకా హాస్పిటల్‌కైతే స్టార్ట్ అయిపోయాము. అక్కడికెళ్ళిన తర్వాత చెకప్ అయిన తర్వాత "నీ ఏజ్‌కి, నీ పర్సనాలిటీకి సంబంధమే లేదమ్మా" అని చెప్పి ఎమోషనల్ డ్యామేజ్ చేసేశారు. ఇంక సెలైన్ పెట్టిచ్చేసుకొని టాబ్లెట్స్ తీసుకొని బయటొచ్చేటప్పటికి ఫుల్లు వర్షం అనమాట. ఇక కాసేపు అలా హాఫ్ అన్ అవర్ చూసాము. ఇంకా లైట్‌గా తగ్గింది గదా అని చెప్పి స్టార్ట్ అయ్యాం. మళ్ళా ఇక్కడ మధ్యలో ఇరుక్కున్నామనమాట. ఇలా అయితే టైం అయిపోద్ది అని చెప్పి ఇంకా ఆ వర్షం తడుచుకుంటూ ఎళ్ళాం. ఇది నా పరిస్థితి. చాలా కామెడీగా ఉన్నా కదా! ఇంకా నా వాయిస్ బాగలేదని చెప్పి నేను నిన్న ఎడిట్ చేయలేదనమాట వీడియోస్ ఏవి. ఇంక వాయిస్ బాగున్నా, బాగోకపోయినా ఇంక అప్‌లోడ్ చేస్తేనే గదా అని చెప్పి చేస్తున్నా ఇప్పుడు. ఇంక నైట్ అయితే ఇంటికొచ్చేసి డే అయితే అలా సాడ్‌గా, నీరసంగా ఎండ్ అయింది. ఈ మినీ వ్లాగ్‌కైతే ఇంతే. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.